సిరిసిల్ల జిల్లాలో దివ్యాంగులకు అవసరమైన సహాయ ఉపకరణాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. మధ్యతరగతి వారు అధికారంలో ఉంటే మధ్యతరగతి వారికి లబ్ధి చేకూరుతుందని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రశ్నించే అవకాశం లేకుండా పోయిందని మండిపడ్డారు. ఇక ట్రాన్స్జెండర్స్ కోసం జిల్లాలో పెట్రోల్ పంప్ ఏర్పాటు చేశామని, త్వరలో ప్రతి జిల్లాలో ఏర్పాటు అయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. జరుగుతుంది. అలా ఆది శ్రీనివాస్ గారు వచ్చిన కార్యక్రమం ప్రభుత్వం వారిని చక్కని కార్యక్రమం అందరికీ కలిసి ఇచ్చిన అందరికి కూడా సమావేశానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను నమస్కారం. ఈ ప్రభుత్వం కట్టుబడి ఉన్నది ఇది ఆధ్వర్యాన ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేసి లేకపోతే బ్యాటరీ ఆపరేటెడ్ కానీ ఈరోజు అభివృద్ధి చెందిన ఈరోజు ప్రతిదీ ధన్యవాదాలు. ఇప్పటి వరకు 60% కేంద్రము, 40% రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి సందర్భంలో మొత్తం ఇప్పించేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ఈ కార్యక్రమం అమలు చేస్తున్న సందర్భంగా నేను మధ్యతరగతి భావాజాలం ఉన్నవారి చేతిలో పదవి ఉంటే మధ్యతరగతి వారందరికీ కూడా లాభం జరుగుతుందని చెప్పడానికి ఈరోజు నిదర్శనం ఇక్కడ కేంద్ర మంత్రిగా వారు బలినోళ్ళకు సంబంధించినటువంటి భావాజాలం నా ప్రాంతం, నా బిడ్డలు వెనుకబడిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనట్లు ముందుకు రావాలని, లేదు మధ్యతరగతి వరకు ఏ అవకాశం, ఏ సహకారం ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావాలంటే లేదా కేంద్రం నుంచి కావాలని తీసుకోవడం కోసం చేస్తున్న ప్రయత్నంలో భాగంగా నా 60-40 చెప్పి కొట్లాడ పంచాయతీ లేకుండా ఈరోజు 100 తీసుకొచ్చి ఇచ్చేటువంటి కార్యక్రమం జరుగుతుంటే ఇది ఈ జిల్లాలో ఇంచుమించు 9,000 పైచిలకు పెన్షన్స్ మన దివ్యాంగులకు, వికలాంగులకు ఇచ్చుకుంటున్న సందర్భం. దివ్యాంగులకు సంబంధించినటువంటి అంశంలో మానవతావాదంతో మన సహకారం అందించేటువంటి క్రమంలో వారికి అండగా నిలబడాలని చెప్పని ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి నిధులతో పాటు వ్యక్తిగతంగా కూడా మనం కూడా వారికి సహకారం అందించాలని చెప్పిన ఆలోచన వచ్చినప్పుడు ఎక్కువగా స్కూటీలు అడుగుతున్నాం. కేంద్ర మంత్రి గారు ఈ అంశంలో ప్రత్యేకంగా దృష్టి పెట్టి వికలాంగులకు సంబంధించి మనం బ్యాటరీ సైకిల్స్ ఇస్తున్నాం, 3 చక్రాలు ఇస్తున్నాం. మనం వీళ్ళందరూ కూడా ఎక్కువ సంఖ్యలో మాకు స్కూటీ ఇస్తే బాగుండనేటువంటిది నిబంధనలో మాత్రం ఇంటర్మీడియట్ చదువుతూనే స్కూటీ ఇవ్వాలని చెప్పలేదు నిబంధన ఉంది కాబట్టి ఇవ్వలేకపోతున్నారని చెప్పండి వికలాంగుల సంక్షేమ శాఖ సంబంధించిన అధికారులు అడుగుతున్నారు. కాబట్టి గతంలో కూడా ఇదే వేములవాడ కేంద్రంలో దాదాపు 2,50,00,000 విలువేసినటువంటి 1930 మందికి దివ్యాంగ సోదర సోదరులను కూడా ఇంతకుముందు గతంలో పరికరాలు ఇవ్వడం జరిగింది. గత సంవత్సరం మనం గెలిపించిన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి, ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు మాట్లాడాలి, ఎన్నికల తర్వాత రాజకీయాలు మాట్లాడద్దు అని చెప్పి ఒక మంచి ఆలోచన లోపల ఉంటే లోపలంతా విషయం నింపుకొని బయటికి ఏం తెలియనట్టు యాక్టింగ్ చేస్తే దాన్ని ప్రజలు హర్షించారు దాన్ని. కాబట్టి అంతకుముందు నన్ను ఒక కార్యక్రమంలో పోదురు, ఒక ప్రారంభోత్సవంలో పోదురు, ఒక కలెక్టర్ సమావేశంలో పోదు, పిలిస్తే కథ అవుటే ఆ కలెక్టర్ ట్రాన్స్ఫర్. ఇప్పుడు మళ్ళీ ఏమంటారు ఇక సంవత్సరాలకు ఎప్పుడు చేస్తాడు, ఇప్పుడు కలెక్టర్ తిరుగుతా ఉంటారు. ఇవాళ ఎక్కడెక్కడైతే ఈ పేద ప్రజల భూములు కబ్జా చేసుకున్నారో అన్ని మీరు స్వాధీనం చేసుకుంటారు. విచారణ పెట్టి ఉంటారు, విచారణ ఇచ్చారు కబ్జా చేసుకునేది వాస్తవం, తీసి కబ్జా అయిన మొత్తం జేసీబీ మొత్తం కొట్టినప్పుడు ఎవరేస్తారు చూస్తాం మేము కూడా అయిపోతుంది సార్. మీరు కంపల్సరీ మీకు ఆలోచన ఉండాలి. మా సీనియర్ కూడా చెప్తున్నా మొత్తం స్వాధీనం చేసుకోండి, స్వాధీనం చేసుకోవాలి, పేదలకు వచ్చాలి. ఇలా కూడా ఇవే దివ్యాంగుల కాలనీ కట్టిన అవసరం వస్తే కేసీఆర్ కొడుకు చెప్పాడు బండి సంజయ్ ప్రసాదం స్కీమ్ కోసం అప్పుడు ఇస్తారని ఆయన ఆఫీసర్ అంటే తెల్ల ట్రాన్స్ఫర్ చేసి పడేసారు. ఇప్పటికి ఆ ప్రసాదం స్కీమ్ వస్తే ఇలా వేములవాడ దేవస్థానం, రాజన్న దేవస్థానం, పేదల దేవుడు దేవస్థానం ఎంత అభివృద్ధి చెందుతుంటే ఎంతో కొంత అభివృద్ధి చెందుతుండే. కానీ ఇప్పుడు కూడా అభివృద్ధి చెందలేదంటే ప్రసాదం స్కీమ్ ఇస్తే మనకి అయిపోతుండే. కాబట్టి మొన్ననే రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిన వెంటనే ఫార్మేట్ ప్రకారం పూర్తిగా అప్రూవల్ ఇవ్వడం జరిగింది. కేంద్ర మంత్రి గారిని కలవడం జరిగింది.